నేను ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేయండి. ఆ! రివ్యూస్ విల్ ప్లే అండి. రివ్యూస్ దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఆ! ఈ సినిమా మీద రివ్యూస్ ఎలా ఉంటాయని మీ ఎక్స్‌పెక్టేషన్ సార్? మీరు చాలా బయటకి కనిపించినంత అమాయకులు కారు. బయటకి యూ ఆర్ ఎ వెరీ ష్రూడ్ మ్యాన్ అండ్ అది అందరూ చెప్పారు స్టేజ్ మీద కూడా. యూ ఆర్ ఎ వెరీ ష్రూడ్ మ్యాన్. లేకపోతే మీరు ఇలాంటి కథే రాయలేరు. వాట్ ఈస్ ఇలా రివ్యూస్ ఎలా వస్తాయని ఎక్స్‌పెక్టేషన్ సార్ మీది? గ్యారంటీగా మంచిగా రాస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి కథని గౌరవించే పర్సన్స్ ఎవరైనా రాస్తారండి. ఆహ్, 'ఉప్పెన'కి 'ఉప్పెన'కి ఎక్స్‌పెక్ట్ చేశానండి నేను. ఏమని? చాలా రాస్తారు మెచ్చుకుంటారని. హ్మ్. పర్లేదని రాశారండి. కానీ ఆడియన్స్ చాలా గొప్పగా ఇచ్చాడండి. సేమ్ టైము దీనికి కూడా రాస్తారని అనుకుంటానండి. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాం కాబట్టి చాలా రాస్తారని. బాగా రాసేది ఉప్పెనకి జరగకపోయినా ఇప్పుడు దీనికి రాస్తారేమో అది చూద్దామండి. అంటే సి సినిమా తాలూకు కష్టం చూస్తే ఎవరు అంత ఈజీగా ఇది బాలేదు, బాగున్న దాని నుంచే మొదలుపెడతారేమో అండి. బాగున్న దాని నుంచే అంటే సార్ ఒక నెగెటివ్ మాట మాట్లాడడం ఎంత ఈజీ అండి. దాని ఎనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, చెన్నైలో మిక్సింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ అంతా నిద్ర లేకుండా ఇయన్నీ చెప్తుంటే చాలా సిల్లీగా ఉంటదండి. ఏంటి సిల్లీగా ఉండేది? ఏంటి లైఫ్ అది. అంటే అది మనకి లైఫ్ అండి. ఆపోజిట్ పర్సన్‌కి అది ఎవరు కష్టమే కదా సార్. కష్టం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపించే అది రామ్ చరణ్ పాత్ర పెద్ద పాత్ర పడే కష్టం చూసే కదా ఆడియన్స్ రెస్పాండ్ అయ్యేది. అది ఓకే అండి. అది ఓకే గానండి. మరి అంటే అదే అంటే ఆ కష్టం చూస్తుంటే గనక ఏ పెన్నో గూడా ఫస్ట్ మొదటగా మాట్లాడే మాట మంచి మాటే మాట్లాడుతదేమో బహుశా. నెగెటివ్ మాటతో మొదలుపెట్టదు. చెడు మాట కూడా చెప్పు. బాగోలేని మాట కూడా చెప్పు. అది చివరిలో చెప్పు. ఫస్ట్ బాగున్నయి చాలా ఉంటాయి కదా! అంటే ఇంతమందికి బాగున్నాయి. నీకు బాగోలేని దగ్గర నుంచే స్టార్ట్ అవుతదా? ఇంతమందికి బాగున్న మాటతో స్టార్ట్ అయిన ఒక సినిమా, ఇంతమందికి బాగున్న మాటతో స్టార్ట్ అయిన ఒక ప్రొడ్యూసర్ సినిమా, ఒక హీరో సినిమా, ఒక డైరెక్టర్ సినిమా, ఒక ఎడిటర్ మొదలుపెట్టిన సినిమా. నువ్వు రాయాలనుకున్నప్పుడు బాగోలేని మాట దగ్గర నుంచి ఎందుకు మొదలుపెట్టడం? నువ్వు కూడా బాగున్న మాట దగ్గర నుంచే మొదలుపెట్టు. నువ్వు రాయాల్సింది బాగోలేనిది కూడా లాస్ట్‌లో చెప్పు. చెప్పొద్దంటలేదు. కానీ దాన్ని ముందు చెప్పొద్దు అన్నది అనిపిస్తా ఉంటదండి. చూద్దామండి ఏం చేస్తారు. బట్ మీరు ఒకసారి ప్రూవ్ చేశారు కదా! అది రివ్యూలకి, రిపోర్ట్‌లకి, రిజల్ట్‌లకి సంబంధం లేదని ఉప్పెనతో ప్రూవ్ చేసిన డైరెక్టర్ మీరు. అయ్యో! అది అంటే అప్పుడు అనుకున్న మాటని అంటే నేనేమనుకున్నానంటే అండి, ఎక్కడో 'సీను' సినిమా వచ్చిందప్పుడు, 'సీను' సినిమా వచ్చినప్పుడు 'నాలుగు కట్ చేస్తే' మేము అప్పుడు కాకినాడలో చదువుకుంటున్నామండి. తమిళ్‌లో వచ్చింది మా ఫ్రెండ్ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకునేవాడండి. ఒరేయ్! ఆ 'సీను' సినిమాను అక్కడేదో సినిమా అండి. తమిళ్‌లో నా పేరు గుర్తులేదు. 4 కట్ చేస్తార్రా మాట్లాడు అక్కడి నుంచి అమ్మాయి కోసం 4 కట్ చేసుకుంటాడు. ప్రేమ అమ్మాయికి మొగాడని తెలుసు. మొగాడని తెలిసిన తర్వాత 4 కట్ చేసుకుంటే అక్కడి నుంచి ఆడికాడే 4 కట్ చేసుకుంటే 'వెంకటేష్' గారి సినిమా అండి. అవును. అంటే అరే! ఎంత సూపర్ కథ అని తమిళ్‌లో రాశారు. అలాంటి కథ మనకొచ్చిందంటే ఎక్కడో 4 కట్ చేసి ఒక లవ్ స్టోరీ చెప్తేనే ఇంతంటే నేను ఒక ప్రైవేట్ పార్ట్ కట్ చేసి ఒక ప్రేమ కథ చెప్పాను. బయటి కథ వస్తే బయట నుంచి వచ్చిన కథని గొప్పగా పొగుడుతారు. మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన కథని పొగడరా అని అనుకుని నేను ఫస్ట్‌నే మొట్టమొదటిగా నాకు అందరు ఆడియన్స్‌కి నచ్చాలా సినిమా, ఆడియన్స్‌కి నచ్చితేనే హిట్ అవుతదన్నది నాకు తెలియలేదండి ఫస్ట్ సినిమాకి ఎక్స్‌పీరియన్స్. ఓహ్! ఆ! రివ్యూస్ బాగా మనోళ్ళందరూ రాస్తా ఉంటారు. ఈ సినిమా మంచి కథని రాస్తా ఉంటారు, మంచి కథని రాస్తా ఉంటారు. అది ఆలోచించాను తప్పండి. ఆడియన్స్ నచ్చుతది. ఆడియన్స్ నచ్చితే ఆళ్ళిట్టేస్తే ఆళ్ళ డబ్బులొస్తాయి. అప్పుడు నేను పెద్ద డైరెక్టర్ అవుతానని నాకు తెలియలేదండి. ఎంతసేపు అరే! ఇలా ఇంకా రాసి ఉండాల్సింది కదా! పర్లేదు బానే ఉందని రాశారు. ఇతను గుడ్ అని రాశాడు. ఇంకా గుడ్ అని రాయాలి కదా! ఇతను ఇలా రాసాడు. అరే! అని అనుకున్న తర్వాత తెలిసిందండి. ఆడియన్స్ వేరు, క్రిటిక్ వేరు. ఇద్దరికి సంబంధం లేదు అని సంబంధం లేదని తెలిసిందండి. కానీ చూసారా? మీరెంత సున్నితంగా చాలా స్ట్రాంగ్ బైఫర్కేషన్ చెప్పారు దీంట్లో. ఏది క్రిటిక్‌కి, ఆడియన్స్‌కి సంబంధం అది తర్వాత తెలిసిందండి. అంతే. అది అంతే. గుడ్. ఏదైనా సరే సార్, సార్ మీరు పడ్డ కష్టానికి 5 ఏళ్ళు అవిశ్రాంతంగా పడ్డారు కష్టం ఈ సినిమా గురించి. చాలా డే అండ్ నైట్ డెడికేషన్ అండ్ రామ్ చరణ్ హీరో మెచ్చుకోవడం చాలా గొప్ప విషయం సార్. ప్రతి డయాస్ మీద రామ్ చరణ్ గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఈజ్ సచ్ ఏ వెరీ అండర్‌స్టాండింగ్ హీరో. ఒక స్క్రిప్ట్ గాని, ఒక డైరెక్టర్‌ని గాని, ఒక సిట్యుయేషన్ గాని బాగా అర్థం చేసుకోగలిగే ఒక చాలా వైడర్ క్యాన్వాస్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఉన్న హీరో రామ్ చరణ్ గారు.
కాబట్టి ఆయన చేతే మీరు మెప్పు పొందగలిగారు అంటే 100% ఆడియన్స్ అందరినీ మీరు ఆడిటోరియంస్‌ని సునాయాసంగా, అవలీలగా గెలుచుకుంటారు. అన్నిటిని అధిగమిస్తారు. చాలా పెద్ద మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇన్ ది అకౌంట్ ఆఫ్ బుచ్చిబాబు సనా. అండ్ రామ్ చరణ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ త్రూ దట్ పెద్ద క్యారెక్టర్. చరణ్ గారు మంచోడండి. ఆయనకి అంతా మంచి జరగాలి. చాలా మంచోడండి, నిజంగా చెప్తున్నాను. చూశాను కదండి ట్రావెల్లో. మంచోడికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తి అనేది కూడా రామ్ చరణ్ వరకు చిన్న మాట అండి. ఆ మంచిని మించిన బియాండ్ డిగ్రీ ఏదో ఉంది రామ్ చరణ్ గారిలో. ఇందాక ఈ బ్రహ్మానందం గారు అదే అన్నారు, ఆయనకేం డబ్బులు లేవా, కోటేశ్వరుడు, అపర కుబేరుడు రామ్ చరణ్. కానీ అంత కష్టపడి ఆ కండలు పెంచి దాని గురించి అంత కసరత్తు, అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే ఉంది. ఒక్కటే ఆర్టిస్ట్, కళాకారుడు రామ్ చరణ్. కాబట్టి పెద్ద హిట్ కొట్టేస్తాడు చూడు నాగేంద్ర. రామ్ చరణ్ ఇందాక మాట్లాడాడు, ఆయన ఫస్ట్ బైట్ నాదే అవుతుందని కూడా డిక్లేర్ చేశాడు సినిమా వచ్చాక. అవునండి. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్ బుచ్చిబాబు సన్నా గారు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ విత్ ద గ్రేటెస్ట్ ఎవర్ హిట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన బుచ్చిబాబు సన్నా గారి తాలూకా అనుభవాలు, ప్రయత్నాలు, ప్రయోగాలు ఈ సినిమాలోని. ఎల్లుండి సినిమా రిలీజ్, అందరూ చూడండి, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి, అతిపెద్ద సక్సెస్ చేయండి. సినిమా ఇండస్ట్రీకి అవసరమైన హిట్ అండ్ ఇలా కష్టపడ్డ వాళ్ళ తాలూకా గౌరవాల్ని పెంపొందించే గొప్ప సినిమా ఇది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.